వెల్కమ్ బ్యాక్ టు చిబితీస్ ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం టమాటో ఆవకాయ నిల్వ పచ్చడి చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా మనం టమాటాలని శుభ్రంగా కడుక్కొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లోనే చింతపండు కల్లుప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందామండి. స్టవ్ మీద పెట్టుకుని దాన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందామండి. చూసారు కదా, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం ఆవాలు మెంతులు గ్రైండ్ చేసుకుందామండి. వీటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, టమాటాలు చింతపండు రెండు కూడా బాగా ఉడికిపోతున్నాయి. ఇప్పుడు మనం వీటిని ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుకుందామండి. ఇలాగా టమాటాలు మనం కలుపుతూనే ఉడకబెట్టుకోవాలండి. అస్తమానం ఏం కలపక్కర్లేదండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా, 2 నిమిషాలు తర్వాత మళ్ళీ కలుపుతున్నాను నేను. కనిపిస్తుంది కదండి, చింతపండు కూడా టమాటోలతో పాటుగా బాగా ఉడుకుతోంది. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఒక 2 నుండి ఒక 3 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. చూసారు కదా, బాగా ఉడికింది. 3 నిమిషాలు పట్టింది నాకు. బాగా ఉడికిందండి. అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే ఉడకపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందామండి. పసుపు నేను 1/2 టీ స్పూనే వేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది దీనికి. బాగా పచ్చగా కావాలనుకుంటే కనుక మీరు 1 స్పూన్ వేసుకోండి. ఇదైతే సరిపోతుంది దీనికి. కేజీ ముక్కలే కదండి, సో అందుకని 1/2 టీ స్పూన్ సరిపోతుంది. వేసుకున్న తర్వాత దీన్ని అంతా కూడా బాగా కలుపుకుందామండి. పసుపు పచ్చివాసన రాకుండా బాగా ఉడికిపోవాలంటే బాగా కలుపుకుంటేనే బాగా ఉడుకుతుంది. సో అందుకని చెప్పేసి పసుపు వేసిన తర్వాత దీన్ని బాగా ఉడకపెడదామండి. 5 నిమిషాలు ఉడికింది. చూసారు కదా, 5 నిమిషాలు బాగా ఉడకపెట్టేశాను. బబుల్స్ చూసారా ఎలా వస్తుందో. టమాటో పీసెస్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతులు పౌడరు వేసుకుందామండి. దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకుందామండి. చూసారు కదా, దీంతా కూడాను చక్కగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే కనుక చింతపండు టమాటో అంతా కూడా ఈ ఆవు పిండి శుభ్రంగా కలిసిపోతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి శుభ్రంగా బాగా కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఒక 2 నిమిషాలు ఉడకనిద్దామండి. చూసారా, 2 నిమిషాలు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని వేడి మీదే మనం చక్కగా రుబ్బుకుందామండి. నేనైతే పప్పు గుత్తి పెట్టేసి రుబ్బేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు, కానీ మిక్సీలో వేసిన దానికి పప్పు గుత్తితో రుబ్బిన దానికి టేస్ట్ వేరుగా ఉంటుందండి. మీరు శ్రమ అనుకోకపోతే శుభ్రంగా పప్పు గుత్తి పెట్టి రుబ్బేసుకోండి. టమాటాయే కాబట్టి ఈజీగానే మెత్తగా అయిపోతుంది. దీనికోసం మళ్ళీ మిక్సీ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. చూసారా, టమాటా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి పప్పు గుత్తితోటి కొంచెం అలా అలా అనగానే అవన్నీ కూడా మెత్తగా అయిపోతాయి, ముద్దలాగా అయిపోతుంది. దీనికోసం శ్రమ పడాల్సిన పని కూడా లేదు. అయితే వేడి మీదే మనం ఇలాగా రుబ్బుకోవాలండి. వేడి మీద కనుక రుబ్బేసుకుంటే మొత్తం అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు చల్లారనిద్దామండి. చల్లారనిచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కారం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందామండి. చూసారు కదా, నేను కారం ఒకసారి వేయట్లేదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. కారం ఎప్పుడు కూడానండి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు. అలా కనుక వేసారంటే కారం రంగు మారిపోతుంది, టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి
మీరు కారం వేసేటప్పుడు అది కొంచెం చల్లారనిచ్చి వేసుకోవాలండి. చూసారు కదా, నేను కొద్దిగా వేసుకుంటూ దీన్నంతా కూడా నేను రుబ్బేసుకుంటున్నాను. మీరు కావాలంటే టమాటో పేస్ట్ అంతా కూడా మిక్సీ పట్టేసిన తర్వాత తీసి దాంట్లో మీరు కారం మిక్స్ చేసేసుకొని కలిపేసుకొని తాలింపు వేసేసుకోవచ్చు. నేను చేత్తో రుబ్బుకుంటున్నాను కాబట్టి నేను కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకుంటున్నానండి. ఈ చట్నీ మీకు చపాతీలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టుకోవాలన్నమాట. నేను తాలింపు గింజలన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టుకున్న తర్వాత 2 కప్పులు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి దాన్ని బాగా కాగబెట్టాను అనమాట. చూడండి, బబుల్స్ వచ్చేసాయి. బబుల్స్ వస్తున్నాయంటే అది బాగా కాగిందనమాట. ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని దీంట్లో జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వాటిని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీదే వాటిని వేగనివ్వాలండి. చూసారా, స్మెల్ బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, మంచి స్మెల్ వస్తుంది. పోపు పెట్టినప్పుడు ఎప్పుడైనా కూడా మంచి స్మెల్ వస్తుందండి. వెల్లుల్లిపాయ అయితే స్మెల్ బాగా తెలిసిపోతుంది. ఇది తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా తగులుతుంది, నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. చూడండి, నేను అన్నీ కూడా దోరగా వేగేలాగా బాగా కలుపుకుంటున్నాను. మీరు కూడా ఇలాగ కలుపుకుంటూ వాటిని అన్నిటిని కూడా వేపుకోండి. ఇలా కనుక చేస్తే అన్నీ బాగా చక్కగా వేగుతాయి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఫ్లేమ్ అనేది పెద్దది చేయొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా చక్కగా వేగనివ్వండి. ఇది దోరగా వేగిన తర్వాత ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న టమాటా ముద్ద ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కూడా ఇందులో వేసేయండి. చూసారు కదా, నేను టమాటా పేస్ట్ అంతా కూడా తాలింపులో వేసేసాను. వేసేసిన తర్వాత దీన్ని నూనె అంతా పట్టేసేలాగా ఇది మొత్తం బాగా కలుపుకుందామండి. అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలిపేసుకుంటే ఆయిల్ అంతా కూడా ఈ టమాటో పేస్ట్ని బాగా పట్టేసుకొని చట్నీ అనేది మంచి స్మెల్, టేస్ట్ అన్నీ బాగుంటాయండి. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. మీరు చేసేటప్పుడు కూడా మీకు మంచి స్మెల్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పట్టేసింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 నుండి 3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి, లో ఫ్లేమ్ మీదనే. చూసారు కదా, చక్కగా మనకి టమాటో ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకి మామూలుగా జార్లో పెట్టుకుంటే 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుందండి. అదే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నెలల వరకు ఖచ్చితంగా పాడకుండా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఇంక ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు చట్నీ. ఇక మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. బాయ్ బాయ్.